అంతసేపు పెట్టినా వీడియో సార్ మీరు చెప్పింది రికార్డ్ వీడియో అంటే చెప్పు ఏం చెప్పంటావు. అది అంటే ఇది ఇద్దరికి సార్ ఎవరికంటే వచ్చిన పిల్లలకి అట్ ది సేమ్ టైము మాకు స్కూల్ పెట్టాలని మీరు ప్రేరణ ఇచ్చి చేసినందుకు ఎలా ప్రవర్తించాలి అలా నడిపించమని చెప్పి ప్రార్థన కూడా సార్. సరిపోయిందే సార్. సార్ మీరు చెప్పండి సార్. మీరేం చెప్పలేదు సార్. ఏం చెప్పేదే మీ ఇష్టం సార్. ముందు ఎవరు చదువుకొని పోవాలి. పుస్తకంలో రేపేం చెప్తాం అనేది చదవాలి. దీన్ని మనం ఎట్లా చెప్పాలనేది కూడా అప్పుడేవాడు ప్లాన్ చేసుకోవాలి. అంటే చేసుకొని పోతే సిన్సియర్గా చదివి మనసులో ఒక భావన పెట్టుకొని పోతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా చెప్తాడు. ఏ లేకుంటే మన పనులు చూసుకుంటా ఆ టైం వచ్చిన పుస్తకాలు 2 సాగం పెట్టుకోపోతే అంత మాత్రమే ఉంటుంది. అయ్యవారు పుస్తకాలు వాళ్ళ పిల్లకాయలకి చూసి 10 మాటలు చదివాడు. అట్లా టైవర్ అయితేనే వాడు సక్సెస్ఫుల్గా అవుతాడు. లేకుంటే లేకుండా ఆఖరాకు మన చదువుకునేటప్పుడు కూడా అయ్యవారు ఇంట్లో ఎంత కృషి చేశాడు ఆ పాట మీద ఇంటెలిజెంట్ స్టూడెంట్ తెలిసిపోతుంటుంది. ఇది గమ్మున ఎత్తుకొని వచ్చి చేతులు తిప్పి టైం అనిపించేవాడా ఏమైనా చెప్పేవాడా అనేది పిల్లకాయలకి ఎట్లా తెలుస్తుంటే వాళ్ళు అంత మాత్రం ఇంటెలిజెంట్ పిల్లకాయలు ఉండకుండా క్లాసులో 30 మందిలో ఒకరిద్దరున్నా కానీ ఉంటారు అట్టేటోళ్ళు. ఇంకేంది చెప్పే పిల్లకాయలకు కూడా చెప్పండి సార్. పిల్లకాయలకు కూడా 2 మాటలు సార్. అయ్యవార్లకు చెప్పారు సార్. పిల్లవాడు ఇక్కడ స్కూల్లో చెప్పింది విని ఇంటికి పోయి చూసుకోవాలి. అది కానీ వాడు చేస్తుంటే ఏం చెప్పినారు అని ఒక తూరు కూర్చొని ప్రశాంతంగా వాడు అది రివ్యూ చేసుకుంటే చాలు. వాడు మనసులో ఏదో పాత్రను బడికి వేస్తున్నాము బడికి పోతున్నాం అనేది పెద్ద కిరీటం కాదు. ఇంటికి వస్తే వాడు పుస్తకాలు ముందేసుకొని కూర్చొని
ఏ- ఏంది? చొక్కా పైన ఇది గుడ్డ వేసుకోమని సార్. టవల్ టవల్ టవల్. ఆ, నాకు ఈయన వీటి కూడా వచ్చింది. సరే కూర్చోలేడు చాలా సేపు. అది బాడీ తీసుకో, బాడీ తీసి ఆ బాడీ ఆ పైకి తీసి. ఉండే వాళ్ళు వెళ్తున్నామని కాదు, అదే ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోవాలి అని చెప్పారు కదా సార్. దానికి తగ్గట్లో ఒక ప్రశ్న సార్. ఇప్పుడు పంపించిన వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకోవడానికి రాదు. మరి వాళ్ళకి ఇప్పుడు వచ్చినప్పుడు మేమేం చెప్పాలంటే ఈ విషయమై రోజు మీరు పిల్లాడు ఏం చదివాడని చెప్పి అడగాల, లేకపోతే ఏం చేయాలి సార్? అంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి పిల్లలతో? సార్ మీరు పిల్లలకి చెప్పారు, పేరెంట్స్కి అడుగుతున్నారు సార్. పేరెంట్స్ చదువుతాడా లేదా చూస్తే చాలు. మీరు చదువుతున్నాడా లేదా పుస్తకాలు ముందు వేసుకొని కూర్చొని కాగితం తిప్పే విధవా అని చూస్తే చాలు. వాళ్ళకి అట్లీచ్చారు ఉంటే కోడి పోయినాయి, కుక్కలు పోయినాయి, ఈ జరుగుగానే సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మేము ఎట్లా ప్రవర్తించాలి సార్? ఇప్పుడు స్కూల్లో ఇది మేము స్టార్ట్ చేద్దామని చెప్పి చేసింది సార్. అంటే మేము చేసామని అనుకుంటున్నాం, కానీ ఇది స్వామి ప్రేరణ వల్ల, మీరు చెప్పిన సత్సంగం వల్ల మేము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు తెలిసింది సార్ దాని యొక్క విలువ. ఏంటంటే మేమంతా అనుకున్నాం చదువు అంటే ఏముందిలే అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటే అసలు వాళ్ళ యొక్క పరిస్థితి చూసి అబ్బో చదువు చెప్తున్నారా అని చాలా వాళ్ళకి ఎంతో ఇదిగా ఉండేసరికి అసలు ఒక రకంగా అయితే ఇన్స్పిరేషన్ లానే ఉంది సార్. భలే ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి ఉంది. దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా గైడెన్స్ ఇవ్వండి సార్. మేనేజ్మెంట్గా బాధ్యతలు, అక్కడ ఏ ఫెసిలిటీ సరే ఏ భావన చదివింటే మీరు ఏది మెయిన్ భావన ఉండాలి కరెక్ట్గా. ఎలాంటి భావన ఉండాలి సార్? ఎలాంటి భావన ఉంటే పిల్లవాడికి కొంచెం రావాలా, పిల్లవాడికి చదువు రావాలి, విద్య అనేటువంటి భావన ఉండాలి. లోపల ఉంటే దానికి తగ్గట్టుగా 7 వారాలు తెస్తాడు. అది లేకుండా ఉంటే ఏం లే, అడిగి పోవడం, కథలు చెప్పడం, ఇది పగ రావడం వద్ది. లాస్ట్ వాక్యం ఒకటి చెప్పండి సార్. చివరి వాక్యం ఒకటి చెప్పండి సార్, ముగింపు వాక్యం. ఇంకా వెళ్తాం. చివరి వాక్యం ఏముంది? పిల్లవాడికి మనం చెప్పాలా, చెప్పేది ఉపయోగపడాలా అనేటువంటి భావన ఉండాలి వీడికి, టీచర్కి. అది ఉంటే వాడు ఏదైనా చెప్తాడు, ఏదైనా మాట్లాడతాడు సరే, కానీ అసలు ఆ భావన లేకుండా ఉంటే లాభం లే.
మాకు క్రిస్టియన్ అయ్యేవరం ఉండేది. మనిషి క్రిస్టియన్ కానీ భావన ఆమె యొక్క ప్రవర్తన అంతా కూడా హిందువులాగా ఉంటుంది. ఆమె అప్పుడు చెప్పిన విషయాలన్నీ మళ్ళా నాకు మైండ్లో నీళ్ళపాటు. ఆమె ఒకరోజు ఎందుకో మరి ఇదే ఇంటికి పోయి పుస్తకాలు తీసి చూసేవాళ్ళు ఎవరే మీరు చేతులు ఎవరు ఉండరు. ఏదో ఎత్తాలంటే చేతులు ఎత్తారు కాబట్టి రెండు ఆటోదాడికి ఎత్తేవాళ్ళే. కానీ నిజంగా చదువుకునేవాళ్ళు ఎవరే బాగా ఇంటికి పోయిన తర్వాత చదివేవాళ్ళు ఎంతమంది ఉంటారు. స్కూల్ మొత్తంలో 2-3 ఉండవు. బాగా మా ఇంట్లో మాత్రం మా నాయన గమనవాడు వాయిస్తాడు. ఏం చెప్పినారు బళ్ళు, ఏం చెప్పినారు, ఇక్కడ మీరేం చేస్తాడు తీయమాటాడు. ఆయన ఏం అడిగే ఆయన ఒక ముక్క అడిగే పేగులు తెగిపోతాయి. తక్కిన పిల్లకాయలకి ఇంట్లో అడిగేవాడు ఎవడు ఉంటాడు. మాకంటే మా నాయన అడుగుతున్నాడు. ఆ విధంగా స్కూల్ మొత్తంలో 40 మంది పిల్లకాయలు ఉంటే 40 మందిలో ఏ ఒక్కరు కూడా ఉండరు. ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్పినాడు అడిగేవాడు ఉండడు. పోయిన తర్వాత ఏ కోళ్ళు కుక్కలు ఆయన అడిగితే అడిగితే అడగూర్చాను. చదువు విషయంగా అడిగేవాడే ఉన్నాడు ఎవడు. ఇంటికి పోయిన తర్వాత స్కూల్లో ఏమైంది, ఏం నేర్పించారు అని అయ్యేది ఉండదు. ఇంట్లో ఉండాలి అయ్యేవాడు. 4 మనుషులు ఉంటే ఇంట్లో ఒక్కడన్నా ఆ రూట్లో ఉండేవాడు ఉండాలి. లేకుండా ఉంటే వాళ్ళు డోర్ దొక్కేవాడే. ఏం చేస్తుండరు బళ్ళే పోయి పిల్లకాయలు, మన పిల్లకాయలు బళ్ళే పోయినారు. సాయంకాలం దాకా వాడి దగ్గర ఉన్నారు. వచ్చిన తర్వాత ఏమి చెప్పినారు వాళ్ళు అనేవాడు ఉండాలి. అట్లుంటే పిల్లవాడికి కూడా ఒట్టుకాలకు ఉంటుంది, మనం ఏదైనా నేర్చుకోవాలా అని. లేకుంటే పాతుండరు వస్తుండాలి, అది కూడా పెడుతున్నాం తినేసినారు అయిపోయింది తింటుండవు. ఏం స్వామి సార్ నీ లైట్ వేస్ట్. థ్యాంక్ యూ సార్.